అయ్యగారు నేను ఒకసారి అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను. అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనకి తెలుస్తుంది కదా. నా మరకెప్పుడు ఎండిపోయింది. నీ బట్టలు ఇంకా తడిగా ఉన్నాయి. నీ బట్టలు ఆరే వరకు ఇక్కడే ఎండలో నిలబడు. రే దొండియా, అయ్యా, నువ్వు వెంటనే ఊళ్ళోకి వెళ్ళు. వీడు బొంత కాకిలా ఇక్కడే నిలబడతాడు. నేను వెళ్ళి భోజనం చేసొస్తాను. సరే అయ్యగారు. ఏ ఉమా, ఇటు చూడు. అరే ఏంటిది? ఆవిడ గమనించకుండా ఎలా వెళ్ళింది? అలవాట్లో పొరపాటు. పాండురంగడు ఇక్కడ లేడని మనకు మాత్రమే తెలుసు. అది నిజమే. మనం అడ్డుగా ఉన్నాం కదా. ఆయన ఇంకెంతసేపులా అడ్డుగోడలా నిలబడతాం? రాత్రిపూటైతే తెర ఉంటుంది కాబట్టి పర్లేదు. అవునవును, దేవుడే నీ చేత ఇలా మాట్లాడించాడు. మనం కాసేపు తెరని కప్పుదాం. కొంతసేపే మనం తెర వేయగలం. సమయం గడిస్తే ఊరి ప్రజలందరూ దర్శనానికి వస్తారు. నాకు చాలా భయం వేస్తోంది. అన్నయ్య సహాయం తీసుకోవాలి. చాలా మంచి ఆలోచన ఉమా. మీ అన్నయ్య నిన్ను ఈ సమస్య నుంచి త్వరగా గట్టెక్కిస్తాడు. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. ఏ ఉమా, ఇట్రా. తెర వేద్దాం అన్నావుగా, అలాగే తెర అడ్డుగా వేసి ఆ తర్వాత వెళ్ళు. నాకు తెలిసే ఇది తెర వేసే సమయం కాదు అని. ఆలోచించి సమయం వృధా చేయకు. శివ వెతకడానికి వెళ్ళాడు. నువ్వు త్వరగా వెళ్ళొచ్చాయి.